అండ్ దిస్ ఈస్ హౌ వి స్టార్టెడ్ ఆ సెకండ్ డే. గోవా అంటేనే మోస్ట్లీ బీచెస్ కదా, సో సన్ రైజ్ అండ్ సన్సెట్ రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాం. కానీ సన్ రైజ్ పాసిబుల్ అవ్వలేదు ఆద్రితి వల్ల. అంత ఎర్లీగా లేస్తే కూడా కోల్డ్ ఏమన్నా అవుతుందా అని లేపలేదు. అండ్ ఇప్పుడు కూడా పడుకొనే ఉంది. ఆల్రెడీ లేట్ అయ్యింది కదా, మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని పోతే ఒక 11-11:30 వరకు బీచ్లో ఉండొచ్చు అని ఉడిపి హోటల్లో ఆగినాం. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కాలంగట్ బీచ్ దగ్గర ఉంటుంది మేము ఉండే స్టేకి, సో అక్కడ వెళ్ళినుండే. చెప్పులు ఇప్పండి, ఎందుకంటే ఒకసారి చెప్పులు అయిపోతాయి. ఆద్రితి అయితే ట్రిప్ మొత్తం వాళ్ళ నాన్నతోనే ఉంది. నాన్న ఎత్తుకో అనుకుంటూ ఉంది. నేనైతే మీకు 24 hours కనిపిస్తా. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడు, అది కూడా నైట్ షిఫ్ట్స్ వల్ల చాలా మిస్ అవుతుంది. సో ఈ ట్రిప్లో 1 minute కూడా ఆయనని వదలలేదు. ఇంకా రిటర్న్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి వి స్టార్టెడ్ టు అగోడా ఫోర్ట్. అయితే బాగా కాలంగట్ అండ్ క్యాండలిం దగ్గర ఉంటాయి. కొంచెం దూరంలో ఈ ఫోర్ట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ రీజన్స్ టు రెంట్ బైక్ ఇస్ ఈ బ్యూటిఫుల్ రోడ్స్ పైన వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ పోవడం. ఫిబ్రవరి ఆన్ సీజనే అయినా కూడా రష్ ఎక్కువ లేదు. మంచి వెదర్లో బైక్ రైడ్స్ విల్ గివ్ అనదర్ హై. ఆ బ్రీజ్ మన ఫేస్కి తాకుతున్నప్పుడల్లా ఇట్ గివ్స్ అ నైస్ కామింగ్ ఫీల్. తీసుకోవాలి. వెల్ మేమైతే ఈ ఫోర్ట్ రీచ్ అయిపోయినాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ గోవా. బీచెస్, కెఫేస్, షాక్స్ కాకుండా ఏమున్నాయి గోవాలో అంటే హిస్టారిక్ ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్. ఎంట్రీలో టికెట్ తీసుకోవాలి. ఇండియన్స్కి అయితే 30 rupees అండ్ టూరిస్ట్కి సమ్ 300 to 500 ఉంది. అండ్ ఓన్లీ క్యాష్ పేమెంటే, ఆర్ఎల్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి టికెట్స్. పక్కనే లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ సీయింగ్ దిస్ ఫోర్ట్ అని క్వశ్చన్ వస్తే డెఫినెట్లీ ఎస్ అంట. కాజ్ మనకి తెలుస్తుంది అసలు ఈ ఫోర్ట్ ఎందుకు కట్టిండ్రు అనే రీజన్. ప్లస్ ఇంకో రీజన్ ఉంది, ఐ టెల్ యూ లేటర్ ఇన్ ద వీడియో. సో గోవా అండ్ పాండిచ్చేరిలో కొన్ని సెంచురీస్ బ్యాక్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చిండ్రు. అండ్ ఇక్కడ క్రిస్టియానిటీ అండ్ వేరే కంట్రీ టూరిస్ట్ ఉండడానికి అదే రీజన్. వాళ్ళ యాన్సెస్టర్స్ ఇక్కడ ఉండే అని ఇక్కడ వచ్చి హాలిడేస్ స్పెండ్ చేస్తుంటారు. అండ్ యూరోపియన్స్ నుండి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అరేబియన్ సీ దగ్గర ఇదొక ఫోర్ట్ కట్టిండ్రు పోర్చుగీస్ వాళ్ళు, యూరోపియన్స్ ఎంటర్ అవ్వకుండా.
ప్లేస్ ఇది. ఎస్పెషలీ సన్రైజ్ అండ్ సన్సెట్ టైంకి వస్తే కామింగ్గా ఉంటుంది. అండ్ ఇది వ్యూ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద ఫోర్ట్. ట్రస్ట్ మీ, ఈ వ్యూ కోసం మీరు ఎంత పే చేసైనా రావచ్చు అనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా అవుతూ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దిస్ ఎర్లీ డిన్నర్ కోసం అని వీ హెడెడ్ బ్యాక్ టు బీచ్. ఇది క్యాండోలిమ్ బీచ్ డే 1 వెళ్ళింది ఏమో మెయిన్ ఎంట్రన్స్ నుండి. ఇది డిఫరెంట్ లేన్ అంటారు ఆయన. ఇది కూడా వైబ్ చాలా బాగుంది. వెరీ లెస్ క్రౌడ్ అండ్ వెరీ పీస్ఫుల్ ఈవినింగ్. Carry these torches for you, but you know I'll never drown. Yeah, everybody hurts sometimes, everybody hurts someday. Everything gon' be alright, always a constancy. నైట్ అయ్యేసరికి ఆ గోవన్ వైబ్ వస్తుంది విత్ ఆల్ ద లైట్స్ అండ్ ఆల్. కొంచెం సేపు ఉండి మళ్ళీ బాగా బీచ్ వెళ్ళినుంటే అక్కడ షాక్స్లో మ్యూజిక్ అంత బాగుంటుంది. ప్రతి బీచ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. అండ్ బాగా బీచ్ ఈజ్ నోన్ ఫర్ పార్టీస్. మంచి షాక్స్, మంచి ఫుడ్ అండ్ మంచి మ్యూజిక్ ఉంటుంది. ఒక డెక్ లాగా ఉండే మేము వెళ్ళిన షాక్లో వి డాన్స్డ్ అవర్ హార్ట్స్ అవుట్ అండ్ ఎండెడ్ అవర్ డే విత్ గుడ్ డిన్నర్. I'll see you in the next vlog. Bye lovelies. Ding dong